హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మేము ఒక ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం. ఎక్కడికో తెలుసా? అదేనండి, మన తిరుపతి జిల్లాలోని సులూరుపేట నేలపట్టులో ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు కదా మన ఏపీ టూరిజం వాళ్ళు. అక్కడికి వాటి గురించి కొన్ని మాటలతో నా మాటలతో మీకు నేను షేర్ చేయాలనుకుంటున్నాను. చూద్దాం పదండి. 4 ఏళ్ళ తర్వాత ఏపీలో ఫ్లెమింగో ఫెస్టివల్ మళ్ళీ అంటే పక్షుల పండుగ మొదలైనట్టే మనకి. ఏపీలో ఫ్లెమింగో పక్షుల పండుగ అట్టహాసంగా మొదలైందండి. ఏటి పండుగ ముగియడంతో వచ్చే ఫ్లెమింగో ఫెస్టివల్తో రాష్ట్రం పర్యాటక శోభగా సంతరించుకుంది. అంటే పులికాట్ నేలపట్టుకు వచ్చే వలస పక్షులు అనమాట. వీటి ప్రాముఖ్యతను తెలుపుతూ ఇవాళ నుంచి 3 రోజుల పాటు, అంటే మేబీ నేను వీడియో తీసి నేను సండే తీస్తున్నాను. ఆల్రెడీ 2 డేస్ ముగిసింది ఈ వలస పక్షులు పండుగను అంగరంగ వైభవంగా మన ఏపీ టూరిజం వాళ్ళు నిర్వహిస్తారు. దేశ విదేశాల నుంచి పక్షులు వస్తాయి కదా, ఆ పక్షులను మన వాళ్ళు దేవతా పక్షులుగా ఆరాధిస్తారండి. ఈ పక్షులు రావడం వల్ల వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండుతాయని మన వాళ్ళకి చాలా నమ్మకం. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ పక్షుల పండుగను మన ఏపీ టూరిజం వాళ్ళు 4 ఏళ్ల తర్వాత మళ్ళీ నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఫ్లెమింగో ఫెస్టివల్ను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. అక్టోబర్ మాసం వచ్చిందంటే చాలండి, మన నెల్లూరులోనే నేలపట్టకు పక్షులు విరిదనేది వచ్చేస్తాయి. ఇప్పుడు మా తమ్ముడు మీకు వ్యూ చూపిస్తాడు లోపల ఎంట్రన్స్ అవ్వడానికి. చూసి ఎంజాయ్ చేయండి. మిగతాది నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. చలో మీరే చూడొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు సండే కదా, సో మేము వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేసాం. ట్రిప్ అంటే కాదండి, ఒక ఫెస్టివల్కి వెళ్తున్నాం. యాక్చువల్గా ఫెస్టివల్ అంటే సంక్రాంతి అండ్ భోగి ఫెస్టివల్ కాదండి, ఇది ఫ్లెమింగో ఫెస్టివల్ అనమాట. సో చూసుకోవచ్చు, ఫ్లెమింగో ఫెస్టివల్కి వెళ్తున్నాం. సో మా కజిన్స్ వీళ్ళందరూ మేము వెళ్తున్నాం అనమాట ఫెస్టివల్. సో నేలపట్టు క్రౌడ్ హెవీగా ఉంది, క్రౌడ్ చాలా ఉంది. సో 3 days కనెక్ట్ చేస్తారు, 18, 19, 20. సో రేపు కూడా ఉంది, బట్ ఇవాళ వీకెండ్ కాబట్టి సో మేము ప్లాన్ చేసుకున్నాము. సో బర్డ్స్ అనేది చాలా బాగుంటాయి. యాక్చువల్గా చాలా మంచి సీనరీస్ ఉంటాయి. చాలా రకరకాల బర్డ్స్ అనేది మైగ్రేట్ అవుతాయి, వేరే దేశాలు ఇట్లా నుంచి మనకి మైగ్రేట్ అవుతూ ఉంటాయి బర్డ్స్ అనేది. సో చాలా విజువల్స్ చాలా బాగుంటాయి, అన్ని క్యాప్చర్ చేద్దాం మన దాంట్లో. సో ఇవాళ మంచి విజువల్ ట్రీట్ అనేది బ్లాగ్ ఉంటుంది మనకి. ఓకేనా, రైట్. ఫ్రెండ్స్, ట్రాఫిక్ చాలా ఉంది, హెవీ ట్రాఫిక్ ఈ రూట్లో. సో వీకెండ్ కదా, సో ఫ్యామిలీస్ అందరూ విజిట్ అవుతారు ఫెస్టివల్కి. సో చాలా ట్రాఫిక్ ఉంది, చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉండే. సో చాలా ఉంది. సో చూడాలి ఏ టైంకి రీచ్ అవుతామో. వెల్కమ్ టు బర్డ్స్ వ్యూ పాయింట్. ఫ్రెండ్స్, వ్యూ చూడండి, ఎంజాయ్ చేస్తూ ఉండండి. నేను కొన్ని మాటలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, అవి కంటిన్యూ చేద్దాము. యాక్చువల్లీ ఈ సుమారు 6 నెలల పాటు అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు ఇక్కడే విడిది చేసి సంతానోత్పత్తిని పెంచుకొని తిరిగి వెళ్ళిపోతాయండి. ఇవి నేలపట్టు చెరువులోని కర్ప చెట్లపై విడిది చేసే వలస పక్షులు ఇవి. వీటిని కిలకిల రావాలి కానీ, పులికాట్ సరస్సులో ఆహార వేటలో సాగించే విన్యాసాలు కానీ పక్షి ప్రేమికులకు చాలా కనువిందు చేస్తాయి. ఏ ఇయర్ లేని విధంగా మన ఏపీ టూరిజం వాళ్ళు ఈ ఇయర్ చాలా బాగా నిర్వహించారండి. సులూరుపేటలో సెలబ్రిటీస్ని తీసుకురావడం కానీ, అక్కడ పాట కచేరీస్ కానీ, ఇలాంటివి వీళ్ళ జబర్దస్తులు రావడం కానీ, ఇలాంటివి చాలా బాగా ఆ ప్రోగ్రామ్ని అరేంజ్ చేశారు మన గవర్నమెంట్ వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే కొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా తప్పకుండా చూడండి. చూసి ఎలా ఉందో, బాగుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్, షేర్ చేయండి. చాలా మాకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ యూర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.